సో మొత్తానికి మన 390 బోర్ అయిపోయిన తర్వాత ఇదే కొంచెం స్ట్రెస్ చేస్తున్నాం. వికారాబాద్ అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాం. ఎక్కువ స్పీడ్స్లో అయితే వెళ్ళట్లేదు, మ్యాక్సిమం ఒక 100 అంతే. ఎందుకంటే 1000 కిలోమీటర్లు మెల్లగెళ్ళాలి. మనం హాఫ్ కూడా వెళ్ళలేదు, ఇంకా జస్ట్ 454 ఈ మాత్రం స్పీడ్లో చాలు. మంచిగా క్లైమేట్ చాలా బాగుంది, రోడ్డు కూడా అద్దరిపోయింది. ఇంకేం కావాలి? మంచిగా విండ్ బ్లాస్ట్ కూడా గట్టిగా వస్తుంది, ఆ వైబే వేరు. సో ప్రజెంట్ అయితే మన బైక్లో పవర్ టోనిక్ అయితే తీసేసినాం. పవర్ టోనిక్ అయితే లేదు, ఫుల్ స్టాక్ అంటే ఎగ్జాస్ట్ అండ్ K&N ఫిల్టర్ ఒకటి ఉంది. దీనమ్మా స్పీడ్ బ్రేకరు ఇదే తగ్గించుకుంటే మంచిది. స్పీడ్ బ్రేకర్లు కూడా నేను చూసుకోకుండా వెళ్ళిపోతానే ఉంటా, అదే నా బాధ. రోడ్ ఎంత బాగుంది చూడండి గైస్, మామూలుగా లేదు. విండు నొక్కేస్తుంది. 100 అంతే, ఎక్కువద్దు, చాలు. ఈ మాత్రం స్పీడ్ మోర్ దెన్ ఎనఫ్ నాకు అడితే. మంచిగా చిల్ అవ్వకుండా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఎంతైనా పవర్ ట్రానిక్ మ్యాన్, అదాని పవరే వేరు. అసలు నాకు తెలుస్తుంది డిఫరెన్స్ పవర్ ట్రానిక్ లేకపోతే. ఇంతకుముందు ఇట్లా అంటే చాలా ఇన్స్టెంట్గా పుల్ ఉంటుండే, ఇప్పుడు అట్లా కాదు, కొంచెం ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ బాగుంది. ఎగ్జాస్ట్కి అయితే డీపీకి లేదు, కొంచెం నాయిస్ అయితే గట్టిగానే వస్తుంది. నేను కూడా కొంచెం లౌడ్గానే మాట్లాడాల్సి వస్తుంది, అంతగానం సౌండ్ వస్తుంది. చూద్దాం, మీకు డైరెక్ట్ లొకేషన్ రీచ్ అయినాక, లేదంటే మధ్య మధ్యలో మంచి లొకేషన్స్ ఏమంటే క్లిప్స్ పెడతాం, లేకపోతే ఇంకా డైరెక్ట్ వికారాబాద్ అనంతగిరి హిల్స్ వెళ్ళిపోయినాక పెడతాం. అనంతగిరి హిల్స్కి మ్యాప్స్ పెడితే ఇది ఎటో తీసుకుపోతుంది గాయస్. చూడండి, ఈ పొలాలేంది, ఈ మట్టి రోడ్లు, వామ్మో మొత్తం మనం ఆఫ్ రోడింగ్ అవుతుందిగా. కానీ ఏ మాట కామాట, పొలాలు అంటే భలే ఉంటాయి. కానీ రోడ్డే కరెక్ట్గా ఒక కారు పడుతుంది ఇక్కడ. కారు వచ్చిందంటే అది నెక్స్ట్ డే సర్వీసింగ్కే. ఇక అసలు ఈ రూట్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు, చాలాసార్లు వెళ్ళినా వికారాబాద్కి. బట్ మ్యాప్స్ పెట్టుకున్నాయి వాళ్ళు ఫస్ట్ టైం ఏదన్నా వేరే రూట్లోకి వెళ్తుందని. మరి ఇట్లాంటి రోడ్లోకి వెళ్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమో మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. అబ్బా బలాక్లా వేసుకోలే కదా నువ్వు. సో మొత్తం పొలాలు, మళ్ళా గుంతలు, మళ్ళీ ఆఫ్ రోడింగ్ స్టార్ట్ గైస్. అమ్మో మట్టున్న రాళ్ళే అసలు జారిపోతాయి. వామ్మో చిన్న మంచి ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం. మంచిగా స్పోర్ట్స్ టైర్లు వేసుకుని ఆఫ్ రోడింగ్ చేయాలన్నమాట. ఇట్లా పంచార్లు అవ్వమంటే ఎందుకు అవ్వవు గాయస్, ఇంట్లో ఉంటాయి రోడ్లు. ఓన్లే ఇదొక ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఇంకా అబ్బా వెళ్ళొచ్చాడు. వెళ్దాం, ఏముంది ఇప్పుడు. ఇప్పుడు వస్తున్నాడా? షోరా? వామ్మో కారుడు. ఇంకా స్లోగానా?
మనం కూడా పోదామా? అవునా? సో ఇదేమో లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు. చూడండి గోయిస్, లొకేషన్ అయితే సంపి ఇడిచింది. ఏమన్నా బాగుందా? పీస్ పీస్. నేనేం కనిపించేంలే. వ్యూ అయితే అద్దిరిపోయింది ఇక్కడ.